చెప్పేచా? Anyways, hi, hello, good evening and welcome to Freedom Physically Refined Rice Bran Oil Jodi. ఎవరు అసలైన కిలాడి? Powered by Patanjali Kesh Kanchi, Dazzle Eterna range of products and close-up Mario Slimming partner Ayurved Nutrislay. Show starting mundu మీ యాజ్ యూజువల్ జ్ఞాన్ ఇస్తారు కాబట్టి స్టార్ట్ చేయండి. జోడి అంటే ఏంటి? యాక్చువల్ గా జోడి అంటే ఒక సిమ్ కి ఒక వాట్సాప్ కి ఉన్న రిలేషన్. సిమ్ కి వాట్సాప్ కి ఉన్న రిలేషన్. ఓకే. ఇంకా చెప్పాలి అంటే ఒక నిమ్మకాయకి దాని పిండేవాడికి ఉన్న రిలేషన్. ఎక్కువ పిండకు చేదైపోతుంది. సో మొత్తానికి ఓ జోడి అంటే ఏంటో మీకు క్లారిటీగా అర్థమైపోయింది కాబట్టి ఎన్ని ఎపిసోడ్ నుంచి నీకు చెప్పిన సిగ్గు శరం లేకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు అంటే దట్ వాస్ బ్యూటిఫుల్ బ్రెయిన్. ఐ యాక్సెప్ట్ ఇట్. కంగ్రాచులేషన్స్. ఈ రోజు ఎవరు రాబోతున్నారు జోడి? రియలా నీకు తెలిసిన వాళ్ళు చెప్పు. ఏదైనా బాగుంటుంది చెప్పు. అది మా పరిస్థితి. చెప్పు. భలే ఉంది. అరే అబ్బా భలే చెప్పావు. బా రష్మి నువ్వు అసలు ఏం అందంగా ఉంటావు. ఆల్రైట్, సో ఈ రోజు మన ముందుకు రాబోతున్నారు రియల్ లైఫ్ జోడి. సో లెట్స్ వెల్కమ్. దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే తనక కొనుకే పడక ఒళ్ళంతా తిను మారుతున్నదే బోలో ఐఎమ్ మిల్ల బోలో ఐఎమ్ మిల్ల మన బ్యానర్లు పడదాం ఏంటి మేము డాన్స్ చేస్తే మ్యూజిక్ ఆపేస్తారా? చంటి ఎవరు వస్తే వాళ్ళతో డాన్స్ చేస్తే దీన్ని జోడి అనరు, జాడి అంటారు. మ్యూజిక్ నో మ్యూజిక్. మ్యూజిక్ ఐ సెట్ అప్ యువర్ మ్యూజిక్. మ్యూజిక్. అనగనగా అమ్మాయింటిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యింటిరా కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోతిరా గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దాండరా బుజిమా 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 రంగేది బుజిమా 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 దివాడి బుజిమా 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 దిల్వాడి బుజిమా 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 బాగుంది అదిరిపోయింది. పేమెంట్ సాయంత్రం తీసుకోమ్మా. పేమెంట్ కోసం కాదండి, ఇది ప్రేమ కోసం. ప్రేమ కోసం చూసారు కదా ఈ కెమిస్ట్రీ ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నారు. ఏమైంది మీకు? కెమిస్ట్రీ స్పెల్లింగ్ అడుగు సార్. కెమిస్ట్రీ నేను చెప్తా. BIOLOGY. అది మరి alright, so once again welcome to జోడి ఎవరు అసలైన కిలాడి. ఓకే, సో రవి, క్లోజ్ అప్ షేర్ యువర్ ఫస్ట్ మూవ్ మెమరీ. ఫస్ట్ మూవ్ మెమరీ అంటే ఫస్ట్ టైం షో చేస్తున్నావు ఛానల్లో. దాని తర్వాత నేను షో అయిపోయింది, డైరెక్టర్ కట్ అని చెప్పాడు. అప్పుడు ఇద్దరం కలిసి లేచాం. ఆ మూమెంట్ మాత్రం చాలా స్పెషల్ మూమెంట్. లాస్ట్ ఇయర్ సేమ్ మూమెంట్, ఈవిడ కూడా అదే మూమెంట్ ఇచ్చింది. ఓవర్ టు యు గైస్. మా ఇద్దరిది ఫస్ట్ వచ్చేసి జీ తెలుగులో చేసాము ఈవెంట్, కుటుంబం అవార్డ్స్ లో. జీ తెలుగులో ఫస్ట్ షో అదే. సో చాలా బెస్ట్ షో అయింది. ఓకే, మా ఇద్దరికి ఫస్ట్ నైట్ అయింది. ఫస్ట్ నైట్ అయిపోయింది కానీ మాకు ఫస్ట్ నైట్ అవ్వలేదు. అసలు డైరెక్టర్ కట్ చెప్పలేదు. కట్ చెప్పలేదు. సో ఫస్ట్ నైట్ షోలో కాదు, సారీ, ఫస్ట్ నైట్ సీరియల్ లో జరిగింది. జరగలేదు. అది జరగకుండా ఎవరైనా పెట్టారు? అత్తగారా? ఇలాంటి వాళ్ళే ఒక ఇద్దరు తయారయ్యారు. జనరల్ గా సీరియల్స్ లో అత్తే మధ్యలో గొడవ పెడుతుంది వచ్చి, ఇదిగో నిమ్మకాయ ఇసిరేసి ఎవరు ఇంట్లో విషయాలను బయట పెడుతున్నావు మెల్లగా. లేదు, ఇంట్లో విషయాలన్నీ బయట పెడుతున్నావు. జోడి ఎవరు అసలైన కిలాడి. ఓకే, సో మొత్తానికి ఇప్పుడు ఏం లేదు, చాలా క్లారిటీగా మీరు అన్ని చెప్పేశారు కాబట్టి ఇక్కడ ఒక సాంగ్ వేస్తాం. మీరిద్దరు కపుల్గా వెళ్ళి హ్యాపీగా డాన్స్ చేసి మీరు వెళ్ళి సీట్లో కూర్చోవచ్చు. ఓకే, దూరమంతా మరిచిపో
ఎవరి క్లోజప్ ఫస్ట్ మూమెంట్ షేర్ మెమరీలు కూడా అదిరిపేట చేశారు కాబట్టి మీరు అందరూ కలిసి యాషీనులు కండి వెళ్ళండి. ఓకే సో మొత్తం ఏమండి? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? పార్టిసిపెంట్స్ వెళ్ళండి. నీకు దమ్మున్న ధైర్యం ఉన్న మగాడివి అయితే తెలుగు తట్టుకునే ఓపికందా? మా డాడీ డాక్టర్ ఏమైనా చూసుకుంటాడు పోయాను. సో మొత్తానికి యాంకరింగ్ చేయబోయడానికి వస్తున్నాడు మీ ముందుకి రవి. గట్టిగా చప్పట్లు కొట్టి అతను వెళ్ళిపోమని చెప్తాం. ఓకే సో మొత్తానికి హ్యాపీగా సెలబ్రిటీస్ వచ్చేసారు. వాళ్ళు వాళ్ళ సీట్లలో కూర్చున్నారు కాబట్టి అనిల్ అన్న మీకు మీ పార్ట్నర్ మీద ఎంత పర్సంటేజ్ నమ్మకం ఉంది? అవుట్ ఆఫ్ 100%. అన్న ఫస్ట్ నైట్ గురించి కాదు, 99% ఉంది. 99%. Okay. ఓకే ప్రియాంక గారు మీకు 100% ఉంది. 100%. చూసావా? రెస్పెక్ట్ ది లేడీస్. రవి గారు మీరు చెప్పండి, లాస్ట్ మీద మీకు ఎంత నమ్మకం ఉంది? ఇలాంటి కాంపిటీషన్స్ ఇలాంటి పార్టిసిపేట్ చేస్తే అదర కొడుతుంది అనమాట. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఓ 25%. లాస్ట్ నీకెంత నమ్మకం లేదు రవి మీద? నమ్మకం లేదు అని ఏం లేదు, నమ్మకం ఉంది 110%. రవి ఏదైనా సరే సాధిస్తాడు అంతే. జాలి చూపిస్తున్నావు 10% ఎక్స్ట్రా ఇచ్చి. సీరియల్ 100%. సో మొత్తానికి సుహాసిని గారు మీరు చెప్పండి ఎంత ఉంది నమ్మకం? 100%. మీకు? Oh my God. 90%. 90%. ఓకే నేను మీకు రౌండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిలో ఒక 3 రౌండ్స్ ఉంటాయి. 3 రౌండ్స్లో డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ఈ గేమ్స్ ఏంటి అనేది ఆ రౌండ్స్ వచ్చిన టైంకి చెప్తాను. దానికంటే ముందు ప్రతి పేరుకి నేను ఒక 1 lakh ఇస్తాను. మీరు చూసి ఖర్చు పెట్టుకోండి లేడీస్. ఓకే. లక్ష్మీదేవి తలుపు తట్టి ఎవరి లక్ష వాళ్ళ దగ్గరకు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు హెడ్ ఫోన్స్ మీరు పెట్టుకొని కాసేపు పాటలు వింటూ ఉండండి. నాకు వాళ్ళు స్పెషల్ గుంటూరు టాకీస్ పాటగా. కానీ ఆ పాటలు వినేటప్పుడు we want the ladies to be here. సో వాళ్ళైతే సెట్, ఇప్పుడు మేము వచ్చి మిమ్మల్ని సెట్ చేస్తాం ఇక్కడ. Okay. ఓకే సో ఆ సెట్టింగ్ వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఎన్వలప్స్ లో ఉన్నాయి 3 నంబర్స్. దాన్ని బట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరో డిసైడ్ అవుతుంది. ఓకే సో 1 2 3. చచ్చినట్టు మిగిలిందే తీసుకున్నావు నువ్వు. ఓకే సో Okay. మొత్తానికి ఎవరు కాదు ఏం వాళ్ళ దగ్గరకు చేస్తున్నారు? వచ్చేసాయి కాబట్టి అర్థం కావట్లేదా? రవి ఇట్లా పెట్టి ఇట్లా అంటే కానీ అర్థం కాలేదా నీకు? నువ్వు ఇంట్లో మీ ఆవిడకి ఇచ్చుకో, నాకెందుకు అవన్నీ? 3rd క్లాస్ చిల్లర బస్తీ లోకల్. ఎవరి కార్డ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఒకసారి ఓపెన్ చేయండి. ఎవరికి ఏ నెంబర్ వచ్చిందో చూపించండి. దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ లక్. ఈ విషయమే కదా నీకు భయంగా ఉంది ఎక్కడ లాస్ట్ వచ్చేస్తుందని. నో ఆప్షన్, నాకు లేనప్పుడు చేయాల్సింది తన కదా. వీళ్ళంతా ఎలాంటి టైప్ మనుషులు తెలుసా? వాళ్ళ జేబులో ఉన్న దరిద్రాన్ని తీసి ఎదుటోడి మీద వేసి ఆళ్ళే అంటారు. ఇప్పుడు మీ ముందు ఒక గేమ్ పెట్టే, దట్ గేమ్ కెన్ బి ఎనీథింగ్, బట్ డోంట్ వరీ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లాంటిది ఏం పెట్టము. ఏదైనా పర్లా. ఈ కషే నాకు కావాలి. గుడ్డిగా వాళ్ళని ఎంత నమ్ముతారు అనేది బెట్టింగ్ లో రూపంలో చూసుకుంటే మినిమం 25,000 నుంచి స్టార్ట్ చేసి మీరు ఎంత పెడతారు? 50. 50,000. ఓకే మినిమం 25. మినిమం 25. దెన్ ఫైన్ 25. క్లారిటీ రాగానే ఇటు కూడా క్లారిటీ వచ్చేసింది. అంటే జనరల్ గా వాళ్ళ మీద నమ్మకం లేదని చెప్పేశారు ముందే. ఓకే ప్రియాంక నీకు? నేను అక్కడ 100 అన్నాను, అది పట్టించుకోద్దు 25. నీకు? నేను వాడి మీద 100% కాన్ఫిడెన్స్ ఉంది అంటే వాడు నా మీద 25% అన్నాడు, అందుకని 25 చదవాలి. సో మొత్తానికి వాళ్ళ నమ్మకాలు పాపం వాళ్ళ గట్టిగా ఉన్నాయి కాబట్టి అసలు గేమ్ ఏంటో తెలుసుకోవాలంటే మనం పిలవాలి బాయ్స్. లెట్స్ వెల్కమ్ బాయ్స్. సో మొత్తానికి ప్రాపర్టీ మీ ముందుకు వచ్చేసింది కాబట్టి Yeah. ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాం. ఆల్రైట్, ఓకే ఆప్షన్స్ ఏంటంటే 1 to 4, 4 to 8, 10+.
ఈ 1 to 4లో మేము ఒక సర్టన్ టైం లిమిట్ ఇస్తాం. ఆ టైంలో కనుక 4 కనుక తీసేస్తే మీరు పెట్టిన బెట్టింగ్ అమౌంట్ ఇంటూ 2. ఒకవేళ 4 నుంచి 8 మధ్యలో తీయాలి, 8 దాటి తీయకూడదు మళ్ళీ. అలా తీస్తే మీరు పెట్టిన బెట్టింగ్ అమౌంట్ ఇంటూ 3. ఒకవేళ 10+ కనుక ఇన్ టైంలో తీసేసారనుకో మీరు పెట్టిన బెట్టింగ్ అమౌంట్ ఇంటూ 5. వావ్. ఓకే, సో ఇప్పుడు 1 to 3 ఆర్డర్స్లో ఎవరు ఫస్ట్ వచ్చారు వాళ్ళని ఫస్ట్ ఆప్షన్ అడుగుతాం. ఓకే, మీరు వాళ్ళు ఎన్ని తీస్తారని మీరు అనుకుంటున్నారు? 1 to 4, 4 to 8, 10+. Take your freedom, make your decision. 4 to 8. సో మీరు మీ చాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ ని వాడుకొని 4 to 8 ఆప్షన్ ని చూస్ చేసుకున్నారు. మూవింగ్ ఆన్ టు యూ ప్రియాంక. టేక్ యువర్ ఫ్రీడమ్ అండ్ మేక్ యువర్ డెసిషన్. 1 to 4. 1 to 4. నాకు ఫ్రీడమ్ లేదు, డెసిషన్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. 10+. అవునా, చేయగొట్టు. పాపం. ఓకే, సో మొత్తానికి వీళ్ళు రెడీ అయిపోయారు కాబట్టి సెటప్ ప్లీజ్. హ్యాపీగా బెట్టింగ్ చేశారు కాబట్టి మీ నమ్మకాలు గట్టుకున్నాయి కాబట్టి ఇప్పుడు గేమ్ ఏంటి అంటే ఉఫ్ అని వస్తే బాల్ కనబడుతుంది, ఎర్రగా ఉంటుంది లోపల. ఇట్లా బట్టి తీయాలి, బయట తీసేయాలి అంతే. ఓకే, మొత్తానికి అర్థమైపోయిందా? మీరు వాళ్ళకి ఏం చెప్పదు, నేను 1 to 3 అంటాను, వాళ్ళని పిలుస్తాను. ఓకే, Okay. వెరీ గుడ్. హెడ్ ఫోన్స్ తీసారు అవి బడా బడా జో హై ఓ నికాల్ రే. వినబడుతుంది, ఇక్కడ మ్యూజిక్ ఆఫ్ చేసారు. చెప్పు. మరి తీరా నాకు వినబడుతుంది, చెప్పు. తీరా రష్మి చెప్పాలి. రవి హెడ్ ఫోన్స్ చూసి తీవా? చూసి చూసుకొని. ఓకే, తీసారు కాబట్టి మీరు ముగ్గురు రండి ఇట్లా. సో 150 seconds. పిండిలో ఉన్న బాల్స్ తీసేయాలి బయటికి. అంతే. ఓకే, లెక్క పెట్టండి, స్టార్ట్. చేతులతో కాదు, నాలుకేతో నోట్లకి. నాట్లయితే నోట్తో. దీనికి ఇంకా సౌకర్యంగా 10 సెకండ్లో చేయి పెట్టి ఎవడు ఫస్ట్ ఇస్తాడు అది పెట్టు. కంగ్రాచులేషన్, Very good, very good. ఎపిసోడ్ కి విన్నర్. చెక్ చేయకండి. ఓకే, 1 2 3 మ్యూజిక్ ఆన్. Come on, guys. 150 seconds. 70 seconds up.
ఇది రచ్చైన ఆట అంటే. రవి ఇచ్చేసేయమ్మా. ఏ, లే, లే, ఆయన, ఆయన. ఏ, అతను తీసింది కరెక్టే. నేను తీసిన బాల్స్ అక్కడ రెండు అక్కడ ఒకటి వేస్తావు. ఏ, లే, లే. కాదు ఇది చంటి, చెత్త. ఎట్లాంటి మనిషి అయినా హీ ప్లేస్ ఫేరే. సో మొత్తానికి పాపం మీరు దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే మీరు బాగా దుమ్ము దులుపుతారే. ఏంటి దుమ్మ ఇది? ఇది దుమ్మేగా. లోపల చపాతీ వెళ్ళింది లోపలికి. అవునా మరి ఇంకే రాత్రి తింటే చపాతీ అయ్యింది లోపల. మావి కాస్ట్యూమ్స్ కావు. ఏ, అట్టగా. మీవే costumes. ఏ, అట్టగా. రష్మి చెప్పు వీడికి. రవి ఒక బొట్టు. వద్దు, 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 వద్దు. ఏయ్! మొత్తానికి బూతి బాల్స్ బయటికి బాగా తీశారు కాబట్టి ఎవరు ఎన్ని తీశారు అనేది లెక్క పెడదాం. దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. ఓకే, నువ్వు తీసింది 1 2 3 4 5 6 ప్లస్ నీది లెక్క పెడతా. ఆయన అయినాక రాయుడికి ఆయనదే అయిపోయిందని చెప్పు అక్కడ. అయిపోయింది ఆయనది. ఇప్పుడు నా బాల్స్ అని చెప్పు. అతను 6 లెక్క పెట్టి 6 తీశాడు. ఓకే 6 తీసాడు. ఓకే ఇప్పుడు ఇక్కడ పెట్టి 6 తీసాడని చెప్పు. నీ బాల్స్ లెక్క పెడతా పెట్టి 6 తీసాడు అని చెప్పు. ఓకే నువ్వు 6 మాత్రమే తీసావు. నేను కౌంట్ చేస్తా. నా 1 1 చంటి 2 3 4. సిగ్గులేదా? దేనికి నేను ఈమెను అడిగా నిన్ను కాదు. ఎందుకు సిగ్గు? దానికెందుకు కూడా అంత కష్టపడి తీసాం బాల్స్. లెక్క పెట్టి నీకుండా సేమ్ పించుకోటు. నీది రెడ్ కలర్ లో ఉంటాయి కదా బాల్స్. పట్టుకో అతన్ని లెక్క పెట్టు. 1 1 2 2 3 3 4 4. ఓకే ఎవరు ఎన్ని బాల్స్ తీశారని మీకు అర్థమైపోయింది కాబట్టి వాళ్ళని ఒకసారి పిలిచేసి మీ మీద వాళ్ళు వేసిన బెట్టింగ్ ఏంటంటే చూద్దాం. బెట్టింగా? యా రండి. ఆయన ఎన్ని తీయగలడు అని మీరు బెట్టింగ్ చేశారు? మినిమం 4 Ah. మ్యాక్స్ 8. అతను ఎన్ని తీశారు? 6 6 + 2 6 + 2. 6 + 2 8. ఓకే సూపర్. మీరెంత బెట్టింగ్ చేశారు? వెరీ డిసప్పాయింట్. బెట్టింగ్ వేయకుండా ఉంటే బాగుంది. అనవసరంగా 25,000 రూపీస్. ఇప్పుడు దరిద్రానికి 10 దారులు ఉంటాయి, అవి వెతుక్కోవద్దు. కరెక్ట్. మీరు చెప్పండి. 1 to 4. 1 to 4. మీరు ఒక బాల్ తీసి ఒక బాల్ ఇతని జేబులో పెట్టారు. ఇంకో ball. చంటే నువ్వు కనుక్కుంటావు లేదా వేసాడు నాకు. మీకు 1 + 10 పెడితేరా 0 తీసేసి 1 చెప్పారు. ఇప్పుడు గ్రేటెస్ట్ పర్సనాలిటీ. ఈ రౌండ్ లో అదిరిపోయింది. విన్నర్ ఎవరు అంటే కంగ్రాచులేషన్స్ 25,000 into 3 times. అతను కంగ్రాచులేషన్స్ మీరు గెలుచుకున్నారు 75,000 rupees. Congratulations. Thank you. కానీ అసలు రవి నిజంగా ఎంత అదిరిపోయే గేమ్ అంటే ఆ డ్రిగ్గింగ్ ప్రాసెస్ లో ఉన్నా కానీ నాకు బాల్ కనపడలేదు. అంటే 150 సెకండ్స్ ఇంకా ఉప్పు ఊదుకుంటూనే ఉంటావు నువ్వు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, జీవితంలో ఎంతసేపు ఉప్పు ఉప్పు అన్నం కాదు, అన్నం కూడా నేర్చుకోవాలి. వెరీ గుడ్. ఇందాక మీరు 4కి తగ్గకుండా 8కి పెరగకుండా బాగా కంట్రోల్గా 8 తీశాడు కాబట్టి తను గెలుచుకున్నాడు 75,000 రూపీస్. మీరు ఓడిపోయింది 25, మీరు 25. వెరీ గుడ్ సూపర్. మీ అందరికి ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఉంది. Surprise? యా సర్ప్రైజ్ ఏంటి అంటే జోచితానంద టీం నుంచి 2 బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ హీరోస్ రాబోతున్నారు తెలుసా? ఇన్వైట్ చేద్దాం వాళ్ళని. ఎవరు చెప్పు, నీకు తెలుసుగా. నువ్వు ఇన్వైట్ చేస్తే బాగుంటుంది. తెలియదని అర్థం. రాదు, I know. అంటే ఓహో, నీకు తెలియదు. Naksharya. వెల్కమ్ టు జోడీ. మిత్రమా ఓకే, జనరల్ గా జోడీ అంటే ఒక మేల్ ఒక ఫీమేల్. ఇప్పుడు మీ ఇద్దరు మేల్స్ కాబట్టి మధ్యలో ఫీమేల్ ఏది? తీసి మీరు సెట్ చేస్తారండి ఇప్పుడు. సినిమా ఎలా ఉండబోతోంది ఏంటి జనాలకి? ఎందుకు కాపీ తీసుకొచ్చేది చూసేద్దు. అది నేను అడిగింది. సినిమా గురించి
ఒక ఇద్దరు బ్రదర్స్ మధ్యన ఒక స్టోరీ ఫైట్స్ మా ఇద్దరికి ఉంటాయి. వెరీ గుడ్. అదే కాదు, ఏదో ఒక ఫైట్ ఉండాలి, లేకపోతే అంటే ఫైట్స్ అంటే కొట్టేసుకోవడం యాక్షన్ అంతే ఉండదు. ఎలా అంటే ఎలా. తెలుగు సీరియల్స్ లా ఉంటాయండి, మాటలతో కొట్టుకుంటూ ఉంటాం. ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈజీగా కనెక్ట్ అయ్యింది. నాకు తెలిసి సీతం బాకెట్లో తర్వాత మళ్ళీ దాంట్లో అట్లీస్ట్ ఏంటంటే ఎవరు హీరోయిన్ అనుకుంది, ఇక్కడ ఇద్దరు ఒకేదాన్ని వెనకాల పడతాం. సో కొంచెం కొత్తగా ఉంటుంది. ఆ సినిమా గురించి ఇంకా మనం మాట్లాడుకోవాలి కాబట్టి కాసేపు మీరు మాట్లాడే ముందు వాళ్ళ జీవితాలతో కాసేపు ఆడుకొని ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాం కాబట్టి మీరు అప్పటిదాకా ఆ సీనులు కండి. థ్యాంక్ యూ. కథకళి చూసా నీ నడకల్లు చూసా. సూపర్. మీ దగ్గర 150 ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర 75 ఉంది కాబట్టి వాళ్ళలో ఎవరి జీవితాన్ని నాశనం చేయాలని మీరే డిసైడ్ చేసుకోండి. ఈ రౌండ్లో 2 గేమ్స్ ఉంటాయి. ఎవరైతే మీరు అపోనెంట్ చూస్ చేసుకుంటున్నారో వాళ్ళతోటి ఆడితే దీనిలో కనుక ఎవరైనా గెలిస్తే వాళ్ళు డైరెక్ట్గా 3rd రౌండ్లోకి వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు ఇంకొక పార్టీతో ఆడతారు ఆట. అనిల్ అన్న వాళ్ళతో అందుకు అబ్బా అసలు ఏమి ఇచ్చావు. సూపర్. ఓకే, మీరు అనిల్ వాళ్ళతో ఆడాలని డిసైడ్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఎంత బెట్టింగ్ పెట్టాలని డిసైడ్ అయ్యారు? 50. మీరు ఎంత పెడుతున్నారు? 50. ఓకే, సో మొత్తానికి వాళ్ళ దగ్గర నుంచి 50, మీరు 50 పెడుతున్నారు. మీ గేమ్ ఏంటో తెలుసుకోవాలి అంటే Let's invite the boys. ఓకే, సెటప్ వచ్చేసింది కాబట్టి దీనిలో రూల్ ఏంటి అంటే ఇప్పుడు మీరిద్దరు ఆడాలి. ఒకళ్ళు ఇటు నిలబడతారు, వాళ్ళు పెరిగిస్తారు, తీసుకెళ్ళి ఇంకోళ్ళు నింపేయాలి. ఈ హెల్మెట్ నుంచి ఆ హెల్మెట్ లోపల ట్రాన్స్ఫర్ చేయాలి. మాక్సిమం ఏ కంటైనర్ లో ఫిల్ అవుతుందో వాళ్ళు విన్నర్స్. విన్ అయిన వాళ్ళు డైరెక్ట్గా 3rd రౌండ్కి వెళ్ళిపోతారు. ఓడిపోయిన వాళ్ళు మిగతా వాళ్ళతో ఆడతారు. ఓకే, సో మొత్తానికి మీకు అర్థమైపోయింది కదా? ఓకే, సరే ప్లీజ్. ఓకే, అండ్ ఈ గేమ్ ఆడడానికి మేము మీకు ఇస్తున్నాము 180 seconds. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. 1 2 3 మ్యూజిక్ ఆన్. చాలు చాలే. సెంటర్ చేయి. దాదే సూపర్. అనిల్ భాయ్ చేయి. ఇదిగో అమ్మ చచ్చినాడా నా మీద వచ్చేది. చేయి అనిల్ భాయ్ చేయి. చేయితో పట్టుకోకూడదు అనిల్ భాయ్, చేయితో పట్టుకోకూడదు. అవతల టోపీ మీద అసలు పెట్టకూడదు. చెయ్యి పోయి పెరుగు పోయి. చేయి. అనిల్ మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాల్సి వస్తుంది. చేయి పెట్టేస్తే మళ్ళీ ఎవడేం డిస్క్వాలిఫై వాడు. సూపర్ అల్లనా, కమ్ ఆన్. నో హ్యాండ్. చాలు బాబాయ్, చాలు అనిల్, చాలు. నో హ్యాండ్స్ అనిల్ నో హ్యాండ్స్. ఆయనకి వినబడతలేదు. బ్రేక్ పడుతుంది రేష్మి. Okay guys, 20 seconds remaining.
చెప్పలేరు కదా. ఎవరు ఎన్ని లీటర్లు అందించారనేది చూద్దాం. ఆల్మోస్ట్ 6. ఆల్మోస్ట్ 6. మీది మాతో పాటు ఈ రోజు షోలో ఉన్నారు నారా రోహిత్ అండ్ నాగ్ శౌర్య. సో మీ దగ్గర కనుక్కుందాం, హూ డు యూ థింక్ ప్లేడ్ ద మోస్ట్ సిన్సియర్లీ? చంటి నువ్వే కదా ఈ తొక్కలో కాన్సెప్ట్ అన్ని నీవే కదా. పట్టుకుని ఆడాలంటే అతను గెలిచినట్టు, పట్టుకోకుండా ఆడాలంటే ఇతను గెలిచినట్టు. వెరీ గుడ్ డిసిజన్. పట్టుకొని ఆడితే వాళ్ళు గెలిచినట్టు, పట్టుకోకుండా ఆడితే వీళ్ళు గెలిచినట్టు అని వాళ్ళు చెప్పారు కాబట్టి మేము చెప్పిన రూల్ ప్రకారం పట్టుకోకుండా ఆడాలి కాబట్టి అండ్ ద విన్నర్ ఈస్ పట్టుకోకుండా ఆడిన వాళ్ళే. సుహాసిని and Chandu. Alright, so congratulations జోడీ. ఇప్పుడు ప్రస్తుతానికి మీ అకౌంట్స్ లో ఉన్న అమౌంట్ 25,000, 75,000 and 2 lakh rupees. ఇప్పుడు మీ దగ్గర 2 లక్షలు ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్గా వీసా వేసుకొని థర్డ్ రౌండ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి మిగిలిన వీళ్ళిద్దరే. ఇప్పుడు మీరు ఆడాల్సిన ఆట ఏంటి అంటే సెటప్ వచ్చిందో చెప్తా. ఆగే సెటప్ ప్లీజ్. మీకు బిస్కెట్లు వేయడానికి మేము ఇన్ని బిస్కెట్లు తెచ్చాం. చాలా సింపుల్, ఏం లేదు. చేత్తో రింగును తిప్పుతూ బుట్టలోంచి ఒక బిస్కెట్ తీసి ఆ రింగ్ అలా తిరుగుతూనే ఉంటుంది. ఎదుటి వాళ్ళ నోట్లో పెట్టి తీసుకున్న వాళ్ళు బిస్కెట్ తీసుకెళ్ళి పక్కన పడేయాలి. తినద్దా? ఎందుకు? కాఫీ టీ ఇస్తే నంచుకొని తింటూ కూర్చోండి కాసేపు. అర్థమైపోయింది కదా? ఓకే సెటప్ ప్లీజ్. గేమ్ స్టార్ట్ చేసే ముందు క్యాన్ వి హ్యావ్ బోత్ ద హ్యాండ్సమ్ హీరోస్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? ఇందాక అడుగుతూ మర్చిపోయాను, డైరెక్టర్ గారి గురించి చెప్పండి. నా సెకండ్ మూవీ అండి డైరెక్టర్తో, అవసరం శ్రీనివాస్ గారు. ప్రతిదీ ఆయన స్టైల్లో చెప్తారు. సో ఐ థింక్ సెకండ్ మూవీతో ఆయనకంటూ ఒక మార్క్ ఉండిపోద్ది ఇండస్ట్రీలో. ఊహలు గుసగుసలాడే సినిమా ఎంత బాగుంటుంది, ఈ సినిమా అంతకన్నా ఇంకెక్కువ బాగుంటుంది. జో అచ్యుతానంద సినిమా అదిరిపోయే హిట్ అయ్యి బాగా ప్రొడ్యూసర్ గారికి బీభత్సంగా డబ్బులు వచ్చేసి బీభత్సంగా హిట్ అయిపోవాలని కోరుకుంటూ మా కోసం ఒక్క స్టెప్. ఆకుపచ్చని చందమామల మారిపోయే భూలోకం ఈ రోజే గమ్మత్తుగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు జోడీ. థ్యాంక్ యూ. మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో మొత్తానికి వాళ్ళు రెడీ అయిపోయారు కాబట్టి 1 2 3 మ్యూజిక్ ఆల్. రండి రండి. Hey, I need a biscuit. పట్టుకో. ఓహో, అదే లెక్కలేదు. చేతితో పట్టుకోకూడదు, నోట్తో తీసుకుని వెళ్ళి వేయాలి. కమాన్ రవి, బిస్కెట్ సరిగ్గా వేయి. ప్రియాంక, చేత్తో తీసేయకూడదు, నోట్తో వేయాలి. సగం సగం బిస్కెట్ వేస్తున్నారు మీరు, పుల్లేయండి. ఇదిగా పారినమ్మాయి ఎలా ఉందేంటి మన కుర్రాడు పవర్? ఓ యా యా. Come on, Anil.
అది సూపర్ సూపర్ టెక్నిక్. 50 seconds remaining. అంతే 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 సేమ్ తిప్పుతూ ఉండు అది. Come on, Ravi. సూపర్ రవి సూపర్, అనిల్ భాయ్ సూపర్. అదే అంతే అంతే. ఓన్లీ బిస్కెట్ అమ్మ రింగ్ కాదు. ఇదిగా పారినమ్మాయి ఎలా ఉందేంటి మన కుర్రాడు పవర్. Come on, come on. తిప్పు తిప్పు తిప్పు. అదే ఓ. రవి టూ మచ్ టూ మచ్. ఒక్క బిస్కెట్ ఒక్క బిస్కెట్ ఒక్క బిస్కెట్ ఒక్క బిస్కెట్. కొంచెం స్లో చేయండి కొంచెం. ఫస్ట్ రవిది లెక్క పెడతాం. 1 2 3 4 5 6 15. ఒకటి కింద పడి ఇరిగిపోయింది 16. ఓకే రవి లాస్య 16. బిస్కెట్స్. అనిల్ అండ్ ప్రియాంక టీమ్ 1 2 2 3 3 4 5 6 7 8 9 మొత్తానికి ఈ రౌండ్ లో అదిరిపోయేటట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చిన అనిల్ అండ్ ప్రియాంకకి గట్టిగా చప్పట్లు కొట్టకండి. ఈ రౌండ్ లో గెలిచింది రవి అండ్ లాస్య. ఇప్పుడు ఈ అదిరిపోయే రౌండ్ లో అదిరిపోయేటట్టుగా పర్ఫార్మెన్స్ చేసి 1 lakh rupees తో గెలుచుకొని ఫైనల్ రౌండ్ వెళ్తున్నారు రవి అండ్ లాస్య. సూపర్. ఓకే సో మొత్తానికి ఈ రౌండ్ లో ఇంటికి వెళ్ళిపోయేది ఎవరు? మంచి స్పోర్టివ్నెస్ తోటి ఆడారు కాబట్టి ఓన్లీ నా వల్ల పోయింది. ప్రియాంక ప్లే Yes. సో వెల్. మొత్తానికి వాళ్ళు వెళ్ళిపోతున్నందుకు ఒక ఏడుపు సెల్ఫీ. అనిల్ గారు మీరు వెళ్ళాల్సిన సమయం Okay, ఆసన్నమైంది bye. కాబట్టి నేను ఒక అదిరిపోయే పాట వేస్తాను. ఒక స్టెప్ వేసి మా కోసం. ఓకే 1 2 3 సాంగ్ ప్లీజ్. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్. ఇప్పుడు ఆడే ఆటల్లో ఎవరు ఫస్ట్ ఆడతారనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. కానీ దానికంటే ముందు మనం అసలు గేమ్స్ ఏంటో చూసిన తర్వాత డిసైడ్ చేసుకుంటాం. Okay. థర్డ్ లెవెల్లో ఫస్ట్ గేమ్. ఒక మనిషి పైన తాళ్ళు కట్టుకొని పైనుంచి ఏలాడదీస్తాం. కింద ఇంకో పర్సన్ని చేతులు పట్టుకొని లేపాలి. ఎవరు ఎక్కువసేపు నిలబడతారు అదొక గేము. ఇంకో గేమ్ ఏంటంటే ఒక 7 8 వాల్స్ ఉంటాయి. వాల్స్ని సర్టన్ టైం లిమిట్ అప్పుడు పగలగొట్టేయాలి. ఒక వాల్ పగలగొట్టాలి, ఒక బొమ్మ తీయాలి, బయటపడేయాలి, ఇంకో వాల్ పగలగొట్టాలి, బొమ్మ తీయాలి, బయటపడేయాలి. వాల్ మెటీరియల్ ఏంటి? 2 mm షీట్ వాల్ అది. డాక్టర్ రిస్క్ వద్దన్నాడు. నేను ఫస్ట్ ఆడతా. ఇప్పుడు డిసైడ్ చెయ్యవు. అటు 2 లక్షలు ఉన్నాయి, వాళ్ళు డిసైడ్ చేస్తారు. రవి నీకు ఒక ఛాన్స్ ఇస్తాం వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. ఏం చేయాలి ఇప్పుడు? నేను పక్కా లోకల్. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ సంతు గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కల. థు. సరే ఫస్ట్ ఇచ్చేస్తాం. లాస్ట్ హ్యాంగ్ అవుతుంది. నన్ను ఇట్లా బ్యాలెన్స్ చేయాలి. ఆ పర్సన్ పందిలా ఉన్నాడు, వాడిని పట్టుకొని ఒక పర్టికులర్ పెద్ద షోలో నువ్వు అని పంది అనేసావు కదా. ఏదో అన్నది అయింది పోద్ది. నువ్వు దాన్ని పెద్ద చేస్తున్నావు. పంది అని. చూడు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నేను పంది అనగలుగుతాను. నువ్వు అనకపోతే ఇంకెవరు అంటారు? కాదు ఇంతకు ముందు కూడా ఇలా అన్నట్టుంది. అందుకేగా మీరిద్దరు కలిసి షోలు చేయట్లేదు. ఇగో ఇప్పటివరకు కామెడీ అయింది. ఈ నుంచి వద్దు, గేమ్ స్టార్ట్ చేద్దాం. కాదబ్బాయి నేను జనరల్ గా అడుగుతున్నా. ఏంటి రెస్పెక్ట్ తో అంటున్నా. అరే రెస్పెక్ట్. లెట్స్ కట్ దిస్. ఎందుకు ఈ టాపిక్ ఎందుకు ఇప్పుడు?
అరే జనరల్ గా అడుగుతున్నా బా. అంటే కట్ చేయి పోనీ కట్ చేయబడినాడు ఎందుకు చెప్పు ఆలోచన టాపిక్స్ అరే జనరల్ గా బయట ఎవరు అడుగుతున్నారు నేను అదే అడిగా. అది నువ్వు బయట వాళ్ళని అడుగు, నువ్వు మాట్లాడకు ఇక్కడ, నువ్వు మాట్లాడకు. ఫినిష్, వద్దు ఆ టాపిక్ ఎందుకు ఇక్కడ. సరే రాక్ష నువ్వు చెప్పు నాన్న, నీకు తెలుసు కదా. అదేం చెప్తా, దానికి ఏం తెలియదు, వద్దని చెప్తారు కదా. గేమ్ మీద కాన్సంట్రేట్ చేద్దాం. నాకేం తెలియదండి నాకు. ఊరోళ్ళు మాట్లాడుకుంటారు, నాకు అది ఎఫెక్టివ్ అది. నీకు మేమేంటో తెలుసు కదా. వీడికి టాపిక్ వదిలే, ఇంకేం వద్దు. ఓకే సో మొత్తానికి వదిలేమన్నాడు కాబట్టి ఫస్ట్ రౌండ్ తీసుకున్నాడు కాబట్టి మనం డైరెక్ట్ సెటప్ లోకి వెళ్ళిపోదాం. సెటప్ ప్లీజ్. ఓకే సో రవి రహస్య ఇన్ని షోస్ చేశారు, ఆ కోఆర్డినేషన్ ఇక్కడ కూడా మీరు చూపించాలి. టైం లిమిట్ లోపల మీకు చెప్పిన రూల్స్ లోపల మీరు కనుక చేస్తే 5 లక్షలు. చలో 1 2 3 మ్యూజిక్ ఆన్. असुरांतकरण पुंकव परसुधर प्रचंड भार्गव अंबा शाधनी शक्ति संभव वीर विराट विभव जनगण रक्षा दीक्षांकित वर बांधव जय हो जय जय हो. సూపర్ సూపర్ కొంచెం సేపు. Come on, Laska, you can do it. Final 100 seconds మాత్రమే. Come on, come on, come on. Stay calm, stay calm, stay calm. ఇప్పుడు గ్రిప్ వచ్చేసింది. 85 seconds remaining. ఎంతలో ఆగారు వీళ్ళు? 79 seconds లో. ఆగిపోలేదు, పడిపోయాను. ఏంటి రవి ఈ మాత్రం వెయిట్ కూడా భరించలేవా? మొన్న ఏమని చెప్పినావు? 40 కేజీలు అని చెప్పినావు కదా. అప్పుడు 40 ఉండే, ఇప్పుడు 48 అయినా. ఇప్పుడు 48 కాలే, 68 63 64 ఉన్నట్టున్నావు. మొయిలకు సచ్చాడు చూడు పసిబిడ్డ చేతులు. కాదు రవి, నాకు తెలిసి స్టార్టింగ్ లో తన యాంకర్ గా జాయిన్ అయినప్పుడు నాకు తెలిసి బొక్కలకు బట్టేసినట్టుండే. 79 seconds దగ్గర ఆగిపోయి మీరు గెలిచారా గెలవలేదని నేను చెప్పలేను ఇంకా. ఎందుకంటే ఇంకా ఒక ఆట ఉంది, అది కూడా టైం లిమిట్ లోపల వాళ్ళు ఆడాలి. కాబట్టి మనం మీరు చెప్పలు కొట్టి వాళ్ళ నెక్స్ట్ గేమ్ రమ్మని చెప్పి పిలవండి. Come on, challenge చేయండి. Let's welcome Santu and Suhasini. What a round, especially మీ కోసం. బద్దలు కొట్టు, బొమ్మ కొట్టు, బుట్టలు వా వా కంపు లేపు. వా వా. ఓకే సో మొత్తానికి వాళ్ళు రెడీ అయిపోయారు కాబట్టి 1 2 3 మ్యూజిక్ ఆన్. Come on. Come on, Santosh. దగ్గరికి వెళ్ళే వెయ్యి, టైం అయిపోతుంది.
Okay, 30 seconds. హే ఒకసారి చేయి చూపి. ఏం తీసుకోలేదు హీస్ పక్కా లోకల్. ఓకే సో మొత్తానికి అదిరిపోయేటట్టుగా గుద్దుకి గోడ బగిలి చూసావు, మళ్ళీ టైటిల్ గెలుచుకున్నాం. బద్దలు కొట్టు, బొమ్మ పట్టు, బుట్టలో పెట్టు అనేది గెలుచుకోవడం కాకుండా గుద్దుకి గోడ బదిలిందని టైటిల్ గెలుచుకున్నాం కాబట్టి కంగ్రాచులేషన్. చంటి తగ్గిపోద్ది. వాళ్ళు కూడా బాగా ఆడారు కాబట్టి ఓసారి వాళ్ళని కూడా స్టేజ్ మీదకి రండి. అవసరం లేదు. నేను ఇచ్చింది ఆవిడకే చెయ్యి. అవును, ఇంత ముందు చంటి అడిగితే మీరు కట్ చేశారు. ఏమడిగాడు? అరే మీరిద్దరూ ఈ మధ్య కలిసి షోస్ చేయట్లేదు. చేయట్లేదు, అది మా ఇష్టం. దాని గురించి ఏంటి? చేయట్లేదు. ఆయన అడగాను ఎందుకు? ఏమైంది? నేను ఎందుకు అడగడం? మళ్ళీ నువ్వు ఫీల్ అయినా మేము షోస్ చేస్తున్నామా చెయ్యట్లేదా? కొంతమంది ఇంతకు ముందు కూడా ఏదో రాశారు, లాస్ట్ ఇయర్ సూసైడ్ చేసుకుంది, హాస్పిటల్లో ఉంది. దారుణం ఏంటంటే నేను వేరే యాంకర్ తో చేస్తుంటే లాస్ట్ ఫీల్ అయ్యి సూసైడ్లు, లాస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఇవన్నీ రాస్తున్నారు. బయట వాళ్ళు ఏమైనా రాసుకోండి, అదంతా పబ్లిసిటీ. బట్ చంటి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏదో రాసుకుంటున్నారు, అది వాళ్ళకి టైం పాస్, వాళ్ళకి డబ్బులు వస్తాయి. బట్ మీకు తెలుసు, చంటికి తెలుసు, రష్మికి తెలుసు, మేమేంటో తెలుసు. సో అప్పుడు మీకు తెలిసి కూడా మీ ఇద్దరు ఎందుకు షోస్ చేయట్లేదు అని అంటే లోపల మనసు ఏదైతే ఉంటుందో హర్ట్ అవుతుంది. ఇదే మీరు మిడిల్లో అడిగింటే నేను ఇమ్మీడియట్గా వెళ్ళిపోయేదాన్ని. సో అందుకే ఇప్పుడు వెళ్ళిపోతుంది. షోకి పిలిచి మరి ఇన్సల్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. చెప్పు, మేము షోస్ చేయట్లేదు మీకు తెలుసు కదా. జనరల్ గా వచ్చి డౌట్ అడిగామబ్బా. రవి లాస్య ఎప్పుడు విడిపోలేదు. రవి లాస్య ఆల్వేస్ ఓపెన్ ఫర్ షోస్. మంచి షోస్ వస్తే చేస్తాం. అప్పుడప్పుడు ఆ గ్యాప్ అనేది అవసరం. సో అది అనుకున్నాను. వీఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎవ్రీవన్. క్లారిటీగా అర్థమైపోయింది కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతే, వాళ్ళ ఇష్టం. వాళ్ళు కావాలంటే కలిసి మంచి షోస్ చేస్తే, లేకపోతే అంతే. బాడ్ మే జయ దునియా. జా మీ జిమ్మడి పని జా. అదిరిపోయేట్టుగా పర్ఫార్మెన్స్ చేసిన ఈ రెండు టీమ్స్ లో ఎవరు గెలిచారు అని డిసైడ్ చేయాలి అంటే సంతు అండ్ సుహాసిని. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే, ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. వెనక్కి వచ్చేవా? వెనక్కి రా. అయిపోయింది. మేము పక్కా లోకల్ మేము డబ్బులు ఇస్తున్నారు. వెనక్కి రండి. పక్కా లోకల్. ఇప్పుడు చెయ్యి. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు. చూసావా, వినర్ అనౌన్స్ అవ్వగానే వాళ్ళ జోడీ దగ్గర వెళ్ళిపోయారు. ఓ వాళ్ళిద్దరా జోడీ? ఓకే, మీ 2 లక్షలు కాస్త 10 లక్షలు అయింది కాబట్టి ఈ 10 లక్షలతో పాటు మీకు ఇంకోటి కూడా ఇస్తాను. ఏంటి? పతాంజలి వారి గిఫ్ట్ హ్యాంపర్స్ టు విన్నర్స్.
gift hamper from Patanjali Kesh Kanchi. సో ఎవరు చీక్స్ తాకకుండా ఉండలేమో వాళ్ళు గెలుస్తారు ఈ గిఫ్ట్ హ్యాంపర్ ప్రెజెంటెడ్ బై డాబర్ గులాబెరీ. నేను తాకకుండా ఉండలేను లాస్య నీ చీక్స్ ని. కంగ్రాచులేషన్స్. హిస్టారికలీ రోజ్ యూస్ చేయడం వల్ల స్కిన్ చాలా సాఫ్ట్ గా మృదువుగా అవుతుంది కాబట్టి సో డాబర్ గులాబరీ ఫేస్ వాష్ యూస్ చేస్తే మన స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా అవుతుంది. అండ్ చక్కగా నాలాగనమాట. నేను దీన్నే యూస్ చేస్తాను కాబట్టి నాకు ఇది గిఫ్ట్ కూడా వచ్చేసింది. కంగ్రాచులేషన్స్. సో మొత్తానికి ఈ ఎపిసోడ్లో అదిరిపోయే సెలబ్రిటీస్ తోటి ఎవరికి ఏ గిఫ్ట్ వచ్చిందో తెలిసిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చే వారం ఇంకా అదిరిపోయే సెలబ్రిటీస్ తోటి మనకు రావురా అదిరిపోయే సెలబ్రిటీస్ తోటి మళ్ళీ కలుద్దాం.